హాయ్, నేను మీ రాజేష్. రేపు 4వ తారీఖు ఫలితాల్లో కూటమి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. దాదాపు 140 స్థానాలు పైగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ప్రతి ఒక్క స్టడీలో తెలుస్తుంది. అసలు దీనిపై అసలు ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి, అంత బలంగా ఎలా చెప్తున్నారు, అది ఏంటి అనేది మన సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. కూటమి 140 స్థానాలపై గెలుచుకుంటాయి అని ప్రతి ఒక్క స్టడీలో కానీ సర్వేలో కానీ తెలుస్తున్నాయి. అసలు దీనికి ఆధారాలు ఏంటి, బేస్గా అది ఏ రకంగా మనం దీన్ని విశ్లేషించుకోవచ్చు? సో ఒకటి ఏంటంటే, ఒక్కోసారి టైం బాగాలేనప్పుడు కర్ర కూడా పాము కలిసిద్ది అంటారు సామెత, పెద్దోళ్ళు చెప్తారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైము, జగన్మోహన్ రెడ్డి టైము బ్యాడ్గా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మాచర్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అడ్డాగా ఉండేది. మాచర్లు కానీ లేదంటే గురిజాలు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ తోటి ఉండేవాళ్ళు పల్నాడు ఏరియా. కానీ అక్కడ బలహీనంగా ఉంది అనేది రిజల్ట్ రాకముందే వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. ఎలా ప్రూవ్ చేసుకున్నారంటే, ఇక్కడ పాల్వాయి గ్రామం బూత్ నెంబర్ ఎంత ఉంది, ఆ బూత్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎంను పగలగొట్టాడు. ఈవీఎం పగలగొట్టినప్పుడు దాన్ని ఆటోమేటిక్గా సీజ్ అయిపోతుంది. ఈవీఎం సీజ్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దాని కౌంటింగ్ అప్పుడు దాన్ని చిప్పుని తీసేసి వేరే అరేంజ్ చేసి లెక్క పెడతారు. అది వేరే ప్రాసెస్. అయితే ఈవీఎంలో ఉండేటువంటి నిక్షిప్తమైనటువంటి ఓట్లతో పాటు వీవీప్యాట్లు ఉంది. ఆ వీవీప్యాట్లో ఉండేటువంటి వాటిని కూడా పగలగొట్టాడు ఆయన. పగలగొట్టినప్పుడు ఆ స్లిప్లన్నీ కూడా పోలింగ్ బూత్లు మొత్తం పడిపోయినప్పుడు అవన్నీ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ మొత్తం కలెక్ట్ చేసి లెక్కేస్తే మొత్తం గుట్టుబడిపోయింది. దాదాపుగా 250 ఓట్లు ఏమో పోల్ అయితే అప్పటికి. ఆ 250 ఓట్లలో 15 ఓట్లు వైసీపీకి ఉన్నాయి, మిగతా అన్ని తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. అంటే దీన్ని బట్టి పోలింగ్ ఏ విధంగా జరిగింది, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేది మచ్చుతొలుకుగా తీసుకోవచ్చు కదా. అంటే వాళ్ళ బలహీనతను బయట పెట్టుకున్నారు. పోలింగ్ కంటే ముందే, పోలింగ్ పూర్తిగా కాకముందే ఆయన ఈవీఎంలు పాల్గొట్టడం, అలాగే వీవీప్యాట్ కూడా పగిలిపోవటం, వీవీప్యాట్లో ఉండేటువంటి స్లిప్పులు బయటకు రావటం, ఆ స్లిప్పుల్లో మెజారిటీ 80% పోలైనటువంటి వాటిల్లో 80% తెలుగుదేశం పార్టీకి పడినట్టు తేలింది. ఇది ఒక్కటి చాలు అన్నం మొత్తం ఉడికింది అని చెప్పడానికి, ఒక మెతుకు చాలు అంటారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనటానికి మాచర్లలో పాల్వాయి గ్రామ బూత్లో జరిగినటువంటి ఒక సంఘటన బేస్ చేసుకుంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జూన్ 4న ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆయన మే 13వ తారీఖున చెప్పేశారు. అంటే 80% తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు పడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? దాదాపు 150, 140, 150, 160 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా. 80%. చంద్రగిరిలో కానీ ఎన్ని చోట్ల జరిగింది కూడా అదే కదా. అటాక్లు ఈ బూత్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నాని చంద్రగిరికి వెళ్ళారు, అది అచేతనం జరిగింది, అక్కడ ఏదో గొడవలు జరిగింది. కానీ అక్కడ ఈవీఎం పగలలేదు, ఈవీఎంలు గొడవలు జరిగింది. కానీ గొడవలు జరిగినాయి కానీ ఇక్కడ మొత్తం బయటేశారు కదా. అవును, వీవీప్యాట్లు బయటపడ్డతో పోలింగ్ సర్వే తెలిసిపోయింది కదా. అవును, పోలింగ్ సర్వే తెలిసిపోయిందంటే 80% కూటమికి ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా 150 రావచ్చు, 120 కూడా రావచ్చు కూటమి అనేది ఆ పోలింగ్ బూత్ లో వచ్చినటువంటి వీవీప్యాట్లను బట్టి అర్థం అవుతుంది. ఓకే, ఒకవేళ ఆయన తెలుగుదేశం పార్టీ బూత్ అనుకున్నా కానీ 80-20 ఉండదుగా. 80% తెలుగుదేశంకి, 20% వైసీపీకి ఉన్నాయంటే అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉండేటువంటి పోలింగ్ బూతుల్లో ఏ విధమైనటువంటి సరళి ఉంది అనేది అర్థం అవుతుంది. వన్ సైడ్ ఓటింగ్ జరిగింది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది మే 11వ తారీఖున. ఆ వన్ సైడ్ ఓటింగ్ తమ వైపు ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఉచితాలు మేము ఇచ్చాం కాబట్టి మహిళలందరూ తమకు వేశారని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మరి ఆ పోలింగ్ బూత్లో వీవీప్యాట్లో లెక్కేసినప్పుడు అది కనిపించాలిగా, అది కనిపించలేదు కదా. అంటే కూటమి వైపు వన్ సైడ్ ఓటింగ్ జరిగింది అనేది చాలా క్లియర్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఆ ఈవీఎం పగలగొట్టిన ఎపిసోడ్ ద్వారా అర్థమవుతుంది. స్టడీలకు ఒక ఆధారం అది. అంతే కదా, క్లియర్గా వాళ్ళే బయట పెట్టుకున్నారు. జనరల్గా మనం
జూన్ 4వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. దీని మీద ఒక క్లారిఫికేషన్కు లేదంటే ఒక అంచనాకు రావడానికి రకరకాల సర్వేలు వస్తున్నాయి. రకరకాల సర్వే వచ్చినప్పటికీ ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీలు వైసీపీకి అనుకూలంగా చెప్పుకుంటున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి సర్వేలు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చెప్పుకుంటున్నాయి. కాబట్టి కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంతమంది, ఏది కరెక్టు ఏది తప్పు అని. ఇప్పుడు ఈ సంఘటన కనుక చూస్తే ఖచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉందని చెప్పి ప్రూవ్ అవుతుంది కదా, ప్రూవ్డ్ ఎవిడెన్స్ ఇది. ఇది కంటికి కనిపిస్తున్నటువంటి ఎవిడెన్స్ కదా అది. సో కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి తెలుసో తెలియకో ఆ పని చేసి జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చేశాడు ముందుగానే. సో వన్ సైడ్ కౌంటింగ్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. అందుకే ఆయన ఐపాక్ దగ్గరికి వెళ్ళి ఐపాక్ ఇచ్చి, జనరల్గా ఐపాక్ వాళ్ళు చెప్పాలి ఆయనకి ఏం చెప్పాలి, సార్ ఇవాళ పోలింగ్ జరిగింది, పోలింగ్ సరళి ఇలా ఉంది, ఇదిగో ఇంత వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఐపాక్ వాళ్ళు ఈయనకి చెప్తే ఐపాక్ వాళ్ళు చెప్పిందని ఈయన బయటికి చెప్పాలి. ఈయన వెళ్ళి ఐపాక్ వాళ్ళకే చెప్పాడు. ఐపాక్ వాళ్ళు చెప్తే ఐపాక్ వాళ్ళు సపోర్ట్లు కొట్టారు. ఐపాక్ వాళ్ళు సపోర్ట్లు కొట్టారు. మనకు 2019 కన్నా ఎక్కువ వస్తాయి, 2019లో వచ్చినటువంటి స్థానాల కంటే ఎక్కువ వస్తాయి, యావత్ భారతదేశం రాష్ట్రం వైపు చూడబోతుంది, అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం అని చెప్పి ఐపాక్ వాళ్ళకి చెబుతున్నారు. అంటే ఐపాక్ వాళ్ళని ఈయన పెట్టుకున్నట్ట, ఈయన ఐపాక్ వాళ్ళు పెట్టుకున్నట్ట. ఎన్ని పెట్టుకున్నా కూడా సాక్షి ఇంటర్నల్ సర్వేలో అయితే వాళ్ళే చెప్పుకుంటున్నారు. 140 స్థానాలపై కూటమి వస్తున్నాయి వాళ్ళ దగ్గర మనకు లీక్ వచ్చింది. అసలు విషయాలు వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు దొరకాలి, కౌంటింగ్ ఏజెంట్ నిలబడాలి. అసలు వన్ సైడ్ ఎలక్షన్ ఉన్నప్పుడు ఏ ఏజెంట్ అయినా నిలబడతాడా? మన టైట్ ఫైట్ అన్నా ఉందనుకుంటే నిలబడతారు. అక్కడ అసలు టైట్ ఫైట్ అనేది లేదు కదా, వన్ సైడ్ జరిగేది పోలింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇది. అసలు వీళ్ళు వచ్చి రామకృష్ణారెడ్డి కానీ, అటు కాసు మహేష్ రెడ్డి కానీ, లేదంటే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ చేసినటువంటి హడావుడిని చూస్తే, వాళ్ళు అధికారంలో ఉండి అధికారంలో రకరకాల ప్రయత్నాలు చేసి గెలవడానికి, లాస్ట్కి అధికార యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం పెద్ద ఎత్తున చేసి దాదాపు సంవత్సర కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని ఇద్దరిని పెట్టుకొని వాళ్ళు ఏం చేయాలనో అది గ్రౌండ్ లెవెల్లో పోలీసు పరంగానేమో హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్పీల దాకా చేసి డీజీపీ దాకా చేసుకొని ఎవరెవరిని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకొని, ఇక్కడేమో రెవెన్యూలోనేమో మొత్తం యంత్రాంగాన్ని ఎంఆర్ఓ దగ్గర నుంచి మొత్తం కలెక్టర్ల దాకా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేసుకొని అన్ని రకాలుగా వాళ్ళు అష్టదిగ్బంధనం చేసి ఎలాగైనా గెలవాలని చెప్పి ప్రయత్నాలు చేశారు వాళ్ళు. అసలు ఎలక్షన్ జరుగుతుందా జరగదా అనేటువంటి సందేహంలోకి, భయాందోళనతోటి విపక్షాలు పోలింగ్కి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రజలు తిరగబడ్డారు. ప్రతి ఒక్క దగ్గర తిరగబడ్డారు. పిన్నెల రామకృష్ణారెడ్డిని కొట్టబోయేవారు మామూలు ఓటరే కదా, కాసు మహేష్ రెడ్డి కానీ కదా. అక్కడ తెనాల్లో ఆయన శ్రవణ్ కుమార్ శివకుమార్ ఆ శివకుమార్ని చంపవాళ్ళు కొట్టిందారు మామూలు ఓటరే కదా. అంటే ప్రజలు ఎంత కసిగా ఉన్నారో వీళ్ళ మీద అనేది అది కూడా అర్థమవుతుంది. అంటే వీళ్ళ వ్యవహారాన్ని ముందే వాళ్ళే బయట పెట్టుకున్నారు. వాళ్ళు గీసినటువంటి స్కెచ్ ఏమో చాలా పకడ్బందీగా గీసినట్టు కనిపిస్తుంది, మనకు అర్థమవుతుంది. ఎలాగైనా గెలవాలి, ఏం చేసినా గెలవాలి, హింసాత్మకంగానే గెలవాలి అనేటువంటి స్కెచ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అధికార యంత్రాంగం కూడా అదే వ్యవహరించింది చాలా చోట్ల. అయితే ఎలక్షన్ కమిషన్ కొంత ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది ఎస్పీలని, కలెక్టర్లు మార్చేసింది. వాళ్ళు మార్చడం వల్ల కూడా గొడవలేని అనేది వాళ్ళు చెప్పడం. సో అధికారంలో ఉండి అధికార దర్పం చూపించి ఏదో ఓటింగ్ అనుకూలంగా చేసుకోవాలనే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని సామాన్యులు తిప్పికొట్టారు ఈసారి. అది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక వైపు రామకృష్ణారెడ్డి అసలు ఈవీఎంలు పగలగొట్టడం అనేది భారతదేశం మొత్తం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది. అసలు ఈవీఎంలు పగలగొడ అభ్యర్థి అయిపోయి ఈవీఎంలు పగలగొడుతున్నాయంటే వాళ్ళకి అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, ఎన్నికల ప్రక్రియ మీద ఏం నమ్మకం ఉన్నట్టు? అలాంటి పార్టీ అసలు అవసరమా, అలాంటి అభ్యర్థి అవసరమా అనేది వినిపిస్తుంది కదా. అతను అసలు అనర్హత వేటేయాలని చెప్పి అంటున్నారు కదా. సో మొత్తం మీద ఏంటంటే కాలం కలిసి రాలేదు వాళ్ళకి. కాలం కలిసి రావడంతో వాళ్ళు ప్రకృతికి విరుద్ధంగా చాలా చేశారు. ప్రకృతే తరిమి కొట్టేలాగా కనిపిస్తుంది. రేపు జూన్ 4వ తారీఖు మనం చూడబోతున్నాము. దానికంటే ముందే పిన్నెల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి బుక్ చేసి దాదాపు వన్ సైడ్ ఎలక్షన్ ఉందని చెప్పి ఆయనే నిరూపించినట్టు మనం అనుకోవాలి ఆ సంఘటన గురించి.